చనిపోయిన వారి బట్టలు ఏం చేయాలండి? ఇది చాలా మందికి ఇప్పుడు అడుగుతున్నటువంటి ప్రశ్న, చాలా మందిలో ఉన్నటువంటి ప్రశ్న. మన పూర్వీకులు గతించారు, మరి వారి బట్టలు ఏం చేయాలండి? మనం వాడుకోకూడదట కదా. కరెక్టే, ఒప్పుకుందాం, వాడుకోకూడదని. మరి వారి ఆస్తిపాస్తులు, వెండి బంగారాలు అవి వాడుకోవచ్చా? మరి మనం బట్టలు అయితే తేలిక కాబట్టి వాడుకోకూడదని ఆలోచిస్తున్నాం. మరి వారి నుంచి మనకు వచ్చినటువంటి ఆస్తిపాస్తులు, వెండి బంగారాలు, ఆ రంగుళం పోతే 6 రోజులు పోట్లాడుకుంటున్నారు రోజులు ఇవి. కాబట్టి పాత బట్టలు, వాళ్ళంటే వారు ఏవైతే గతించారో ఆ చనిపోయినటువంటి వారి బట్టలు వాడకూడదుట. మరి వాట్లలో ఆత్మ ఉంటుందట కదా. అంటే ఇప్పుడు ఆత్మ అనేక జన్మలు ఎత్తుతూ ఉంటుంది. భగవంతుడు మనకి 84 లక్షల జీవరాశుల్లో జ్ఞానం ఇచ్చి, స్వరపేటికి ఇచ్చి, ఈ వెన్నుపాము నిలువుగా ఇచ్చినటువంటిది ఎన్నో జన్మల పుణ్యం, మానవ జన్మ. దాన్ని మనం సద్వినియోగం చేసుకుంటామా లేదా అనేది మన చేతుల్లోనే పెట్టాడు భగవంతుడు కూడా. ఈ ఆత్మ మరి ముందు ఎన్ని జన్మలు ఎత్తామో తెలియదు. తర్వాత మనం చేసేటటువంటి ఈ కర్మల వల్ల మళ్ళీ ఏ ఉత్తర జన్మలు వస్తాయో మనకి తెలియదు. ఇప్పుడు మనం ఈ జన్మలో మన ఆత్మీయులు, మన కుటుంబ సభ్యులు, మన పూర్వీకులు లేకపోతే మనం ఉన్నామా? లేము. కణం కణం వాళ్ళదే కదా. ఇప్పుడు వారు వాడినటువంటి వస్తువులు వాడుకుంటున్నాము, వారు వాడినటువంటి వెండి బంగారాలు వాడుకుంటున్నాము, వారు కట్టినటువంటి ఇండ్లు వాడుకుంటున్నాము, వారు వాడుకున్నటువంటి బట్టలు ఎందుకు వాడుకోకూడదు? నిరాక్షేపణగా వాడుకోవచ్చు. అయితే కొందరు అంటున్నారేమండి, ఆత్మ దాంట్లో ఉంటుందట కదా అని అంటే, మరి వారు పెట్టుకున్నటువంటి నగల్లో ఉండదా? వాటి మీద మమకారం ఉండొచ్చు కదా. లేదండి, మరి మాకెందుకు అనండి. మీకు అంతగా ఇబ్బందిగా ఉంటే ఒకసారి ఉతుక్కుని కట్టుకోండి, ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి ఇవ్వండి. ఏమంటే ఆ బట్టలు లేనటువంటి వాళ్ళు ఎంతమందో ఉన్నారు. సెంటిమెంట్గా తీసుకునేటటువంటి వారు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. చనిపోయిన వారి బట్టల్ని నిరాక్షేపణగా వాడుకోవచ్చు. ఎప్పుడు మనకు అవసరమైనటువంటివి మనం వాడుకోవచ్చు, మన కుటుంబ సభ్యులు వాడుకోవచ్చు. ఎవరైనా మన బంధుమిత్రులు అడుగుతూ ఉంటారు కొందరు, వారికి కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే మా అమ్మగారు పోయినప్పుడు అటువంటి మరణం అందరికీ రాదు అని చెప్పి చాలా మంది నన్నే అడిగి తీసుకున్నారు. కాబట్టి వారి బట్టల్ని నిరాక్షేపణగా మనం వాడుకోవటం, ఎవరన్నా అడిగితే ఇవ్వటం, అవసరం ఉన్న వారికి కూడాను ఇవ్వటం, ఈ విధంగా చేయవచ్చు. తప్పైతే ఏమీ లేదండి.